హలో హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మా బలము. మీకు ప్రతి ఒక్క వీడియో అయితే నేను అందిస్తాను, మీకు అందిస్తాను. ఇక మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య గత 10 రోజుల నుంచి ఫోన్ చూస్తుంటే ఎక్కడ చూసినా భర్త వచ్చేసి పిల్లాన్ని చంపడము, పిల్లం వచ్చి భర్తను చంపడము. ఈ ప్లానింగ్లో బిజీగా ఉంది మన ఇండియాలో. ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉంది. ఏదో మన దేశం వాళ్ళు పాకిస్తాన్ మీద పగ తెచ్చుకుంటారు చూడు, లేదా పాకిస్తాన్ మన దేశం మీద యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటారు చూడు, ఆ టైప్లో యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? మా హస్బెండ్ అండ్ వైఫ్కి, భార్య భర్తలకి అలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎక్కడ చూసినా భర్త కోసం భర్తను కిడ్నాప్ చేయాలనేసి ఒక భార్య డబ్బులు ఇవ్వడము, లేదా భార్యను చంపి కుక్కర్లో పెట్టడము, లేదా ఫ్రిడ్జ్లో పెట్టడము, ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏమి మెసేజ్ ఇస్తున్నారు మీరు దేశానికి? ఇలా చేసి మీరు ఏమి మెసేజ్ ఇస్తున్నారు ఇండియాకి? కొంచెమన్నా ఆలోచన చేయండి. మీరేం చిన్నపిల్లలు కాదు కదా ఈ వయసులో అలా చేయడము. చిన్నపిల్లలు అస్సలు కానే కాదు కదా. కొంచెం ఆలోచన చేయండి. మీకు అంతగా నచ్చలేదు, విడాకులు తీసుకోండి. అంతేగాని విడాకులు తీసుకున్నా కానీ మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అనేసి మీరేం విడిపోతారో, మీ వాడికి మీరు ఎంజాయ్ చేసుకుంటారో, మీ ఇష్టం వచ్చినట్లు మీకు నచ్చినట్లు చేసుకుంటారు. కాకపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే పర్వాలేదు, మీరు విడిపోతే ఎవరి ద్వారా వారు వెళ్ళిపోవచ్చు. అదే పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? ఎవరు చదివిస్తారు? మీ లైఫ్ కోసం పిల్లల ప్రాణాలను బలంగా పెట్టినారు మీరు. నిజంగా అంత అద్భుతం అయిపోయినారు నిజంగా. కొంచెం ఆలోచన చేయండి. కూర్చుంటే 10 నిమిషాల్లో సెటిల్మెంట్ అయిపోతుంది మొత్తం మ్యాటర్ అంతా. కేవలం ఈగో వల్లనే చాలామంది ఫ్యామిలీలు విడిపోతున్నారు. ప్లస్ ఏంటంటే, భర్త సంపాదించిన దానికంటే ఎక్కువ కోరికలు ఆడవాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? తాగి వచ్చి ఆడవాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టడం. ఇలా జరిగిపోతున్నాయి ఫ్యామిలీ విషయాలు. కేవలం భార్య భర్తలు ఇద్దరు కొంచెము ఆలోచన చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. భర్త సంపాదించిన దాంట్లోనే కొంచెం ఖర్చులు పెట్టుకుని కొంచెం ఎగబెట్టుకుంటే అదే కొంచెం లైఫ్. అంతేకాని భర్త కొంచెం సంపాదించుకుంటే మనము హెవీ రిచ్గా బ్రతకాలనుకుంటే అది పని అవ్వదు. ఇద్దరు కష్టపడితేనే ఫ్యామిలీకి సాగచ్చు, పిల్లల్ని పోషించుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు మంచిగా. అంతేగాని నాకు ఇది లేదే, నేను కార్లో తిరగాలి, నేను ఏరోప్లేన్లో తిరగాలి అని చెప్పి అనుకుంటే వ్యవహారం చెడిపోతుంది అన్నమాట. మనిషి కోరికలకు కొంచెం హద్దుగా ఉండాలి. కొంచెము ఇది దృష్టిలో పెట్టగలరు ప్రతి ఒక్క ఫ్యామిలీస్ మాత్రము. కనీసం ఈ వీడియో గురించి మాట్లాడదాం అనుకుంటే కొంచెం తీరిక లేక అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేయట్లేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే కొంచెం చాలా బాధ వస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటంటే వీళ్ళు విడిపోతారు అనేసి చాలా బాధ వస్తుంది. ఆ పిల్లల పరిస్థితి ఎలా వెళ్ళిపోతారు? మళ్ళీ మీరేం విడిపోతారు, మీ ఫ్యామిలీ మీరు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? కానీ 10 నిమిషాలు కూర్చుంటే అయిపోయే పని. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు, అంతే. దానికోసం ఈ మర్డర్లు ఎందుకు? అసలు మర్డర్లు ఎందుకు? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇండియాకి? ఇండియా అంటే 10 మందికి భోజనం పెట్టే దేశం, వ్యవసాయ దేశం, భారతదేశం. ఈ దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ సంతోషించాలి. అంత ఫ్రీడమ్ ఉంది ఇండియాలో. ప్రతి ఒక్కరికి ఎంత సంతోషించాలంటే అంత సంతోషించాలి. మనం ఎవరితో పోరాడాలి? మన దేశం మీదకి ఎవరైనా వస్తే వాళ్ళతో పోరాడాలి, ఇంట్లో వాళ్ళతో కాదు.
ఇంట్లో వాళ్ళతో పోరాడి ఏం సాధిస్తావు నువ్వు? ఏమి సాధించేది ఏమి ఉండదు. ఒక మనిషి మారకపోతే మనమే మార్చుకోవాలి, అంతేగాని పగలు ప్రతీకారికి వెళ్ళకూడదు. ఇదేమి పురాతన కాలం కాదు. ఆ కాలంలో ఎవరికి ఇలాంటి విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు అప్పుడు మటలు చేసుకోవడము అలా ఎలా తెలుస్తాయి. ఇప్పుడు మొత్తం అందరూ చదువుకున్నారు కదా, కనీసం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా చదివినారు మన పెద్దలు కూడా. మీరు కూడా చదువుకునే ఉంటారు కదా, తెలిసే ఉంటుంది కదా, నాగరికత అనేది తెలిసే ఉంటుంది కదా, కొన్ని చట్టాలు తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎందుకు తప్పులు చేస్తున్నారు? కొంచెం అయితే కొంచెం ఆలోచన చేయండి. మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి నిజంగా అదృష్టం చేసుకున్నారు. నిజంగా పుణ్యభూమి, కర్మభూమి మన దేశం. ఇకనైనా గొడవలు మానేసి ప్రతి ఒక్క నా వీడియో ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి ఆ తర్వాత వచ్చేసి ఇలా గొడవలు పడకుండా అందరూ ప్రశాంతంగా కూర్చుంటే 10 నిమిషాలు అయిపోతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది. భర్త అండ్ భార్య ఇద్దరు కొంచెం సెటిల్మెంట్ చేసుకునే మార్గాలు అయితే ఎంచుకోండి, అంతేగాని ఇలాంటి తప్పులు చేయొద్దండి ప్లీజ్. ప్రతి ఒక్కరు నేను ఇదే వేడుకుంటున్నాను. ఓకే, ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.